హాయ్ అండి. ఇదైతే 31st నైట్ డిసెంబర్ అనమాట. ఆ రోజు నేను ఇంకా నార్మల్‌గా రైసు డిన్నర్‌కి ప్లాన్ చేయాలనుకున్నా. ఏమన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము. కొంచెం బావుంటుంది కదా! న్యూ ఇయర్ స్పెషల్ లాగా అనేసి. సో, మళ్ళీ ఎందుకులే అని ఇంకా స్విగ్గీలో ఆర్డర్ పెట్టి తెప్పించేసా అనమాట. ఇంకా కార్తీక్ నాకు ఈ కార్డ్ ఇచ్చాడు హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి. చాలా బా నచ్చింది. సో, మీ 31st నైట్ డిన్నర్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. సో, పక్క గుడ్డలన్నీ వేసేసాడనమాట కార్తీకు. సో, నీట్‌గా ఇంకా నైట్‌కి పడుకోవడానికి రెడీ అయిపోయాము. అండ్ ఏదైనా మూవీ గానీ, అలా ఈ టీవీలో ప్రోగ్రామ్స్ కానీ, అలా చూస్తూ మా 31st నైట్ డిసెంబర్ ఎప్పుడూ అలా సాగిపోతూ ఉంటుందనమాట. సో, ఆల్మోస్ట్ మీకు అందరికి అలానే అవుతుందా? లేదా ఏదైనా ప్రోగ్రామ్స్‌కి గానీ, ఈవెంట్‌కి గానీ, ఏదైనా కాన్సర్ట్‌కి గానీ అలా వెళ్తారా అనేది కామెంట్‌లో చెప్పండి. సో, నేను ప్లాన్ చేశాను ఈసారి వెళ్ళాలని. బట్ ఆల్మోస్ట్ మొత్తానికి కుదరలేదనమాట. అలా కాకపోయినా కనీసం 12:00కి అలా బయటన్నా వెళ్ళేసి వద్దామని. అదొక్కటుంది. అది ఎప్పటికవుతదో ఏమో ఇంకా చూడాలనమాట. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ ఇది జనవరి 1st అండి. ఆ రోజు ఇంకా మా మెయిడ్ వచ్చి ఇంకా రాలేదు, వస్తారు తను. ఆమె వస్తే ఇంకా ఆమె వచ్చి అన్నీ కడిగేసుకుని అన్నీ చేసుకుంటూ ఉంటారు పాత్రలు. సో ఇంకా నేను వచ్చి ఇక్కడ పాయసానికి స్టార్ట్ చేశాను. అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం బయట వెళ్ళే వర్క్ ఉందనేసి. సో ఏమీ లేదు, టెంపుల్కి అలా వెళ్ళి మన డేని స్టార్ట్ చేద్దామనేసి. సో ఇంకా పాత్రలు కడిగే లిక్విడ్ లాస్ట్ టైం మా ఫ్రెండ్ దగ్గర పర్చేస్ చేశాను అనమాట. సో దీన్ని ఎలా వాడాలి ఏంటి కొద్దిగా కూడా ఐడియా లేదు, కానీ పర్చేస్ చేసా యూస్ చేద్దామని. ఇంకా మా హెల్పర్కి అది వాడడం రాదనమాట ఆమెకి. పాపం చెప్పాను మళ్ళీ దాన్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని వాషింగ్ లిక్విడ్ లాగా యూస్ చేసుకోవాలి అనేసి. సో అదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆమె పాటికి ఆ పాత్రలన్నీ కడిగేశారు, దేవుడి పాత్రలు క్లీన్ చేస్తున్నారనమాట. సో అలా చేసేసుకున్నాక ఇంకా ఆమె అటుపక్క ఆమె పని చేసుకుంటే ఇటుపక్క నేను లంచ్ అంతా కూడా ప్రిపేర్ ఉన్నాను అనమాట. అండ్ మీ జనవరి 31స్ట్కి సారీ డిసెంబర్ 31st నైట్ ప్లాన్స్ ఏమేం చేసుకున్నారు అనేది వీలైతే కామెంట్లో చెప్పండి. సో నాదైతే నార్మలే అండి. ఇంకా కార్తీక్ అయితే లేచి గ్రౌండ్కి కూడా వెళ్ళిపోయాడు ఆ రోజు. ఇంకా నేను నార్మల్గా సేమియా పాయసం స్వీట్తో స్టార్ట్ చేద్దామని సేమియా పాయసం, సేమియా ఉప్మా చేశానన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఇంకా లడ్డు కూడా ప్రసాదం ఉండింది. సో అన్నీ కలిపి మంచిగా పూజ చేసుకున్నాను అనమాట. అదండి ఇక్కడ జరిగేదైతే. సో ఇక జనవరి 1స్ట్కి మామూలుగా టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. ఎంతోమంది జనాలు ఉన్నారు తెలుసా అండి. తిరుపతిలోనే ఉన్నారనమాట జనాలంతా. నేను వెళ్ళిన గుళ్ళోనే ఉన్నారు. బట్ నిజంగా దర్శనం ఎలా జరిగిందంటే సూపర్ ఫస్ట్ క్లాస్ దర్శనం జరిగిందనమాట. అంతా బాగా జరిగింది నాకైతే. అండ్ ఇక చెప్పా కదా పాయసం ప్రిపేర్ చేస్తున్నా అని. సో వాటికి ఇవన్నీ వేయించి నెయ్యిలో పక్కన పెట్టానమాట. సో ఇంకా పాయసానికి ప్రిపేర్ చేసుకునేసి ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాను. అండ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే మీకు బోర్ కొట్టేస్తుంది కదా. సో అందుకని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి పాయసం అయితే నేను సేమియా పాయసం ఇది చేసిన నార్మల్. అందరూ ఎలా చేస్తారో నేను అలాగే చేశాను అనమాట. సో నేను కొంచెం ఎక్కువ నీళ్ళు యూస్ చేయకుండా పాలతోనే చేశాను అనమాట ఈసారి. నార్మల్గా అయితే ఎక్కువ వాటర్ యూస్ చేసి తక్కువ పాలు వేస్తాను. బట్ ఈసారి అలా కాదు, కొంచెం 1 గ్లాస్ నేను పాలు యూస్ చేస్తే 1/2 గ్లాస్ వాటర్ యూస్ చేస్తాను అంతే అన్నమాట. ఇవాళ వచ్చేసి జనవరి 1st అనమాట. అండ్ మామూలుగా నేను ఎవ్రీ ఇయర్ అలిపిరి టెంపుల్తోనే స్టార్ట్ చేస్తాను డే అనేది. సో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళబోతున్నాము. సో వీడియో అంతా నేను ఈరోజు షూట్ చేశాను జనవరి 1st కాబట్టి. అండ్ అలాగే స్పెషల్స్ ఏం చేశాను ఏంటి, స్పెషల్స్ ఏం లేదండి పెద్దగా, జస్ట్ నార్మల్ సేమియా పాయసం చేశాను అనమాట. సో అదొక ప్లాన్ ఉంది. అండ్ ఇంతకీ మీరేమేమి ప్లాన్ చేసుకున్నారు న్యూ ఇయర్కి అన్నది కామెంట్లో చెప్పండి. ఓకే. ఇక నేను బ్రేక్ఫాస్ట్ మాత్రం పాయసానికి ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుందామని వచ్చాను. సో ఇవి వచ్చి పూలు, నాకు రోజు పూలు ఆమె వస్తుంది ఇంటికి, ఆమె దగ్గర తీసుకున్న పూలు. అండ్ అలాగే ఈ పూలు అనేవి నాకు రోజు మా హెల్పర్ తెస్తారనమాట. సో అవే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ పన్నీర్ రోజాలు అనేవి నాకు ఇంటి దగ్గర రోజు ఒక పెద్ద ఆవిడ వస్తుంది. సో మంత్లీ దీనిలాగా అమౌంట్ తీసేసుకునేస్తారు. తీసుకున్నాక నేను పూలు ఇలా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఇయర్ అయిపోయింది కాబట్టి పాత క్యాలెండర్ అంతా తీసేస్తున్నా. వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఇంకా తీయలేదు, ఎందుకంటే నాకు ఇంకా కొత్తది రాలేదనమాట. సో అందుకని నేను అలానే పెట్టుకున్నా. ఇంకా మంచిగా ఈ శంకు పూలు అంటారా, ఇవి రోజు కూడా ఆమె తెస్తారు. సో శివుడికి నీట్గా ఆ పూలు మంచిగా పెట్టి పూజ చేసుకుంటాను అనమాట. ప్రసాదం అలాగే 2
సేమియా ప్రసాదం, లడ్డు ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నా. అండ్ పూజ అయితే ఇక్కడికి స్టార్ట్ చేస్తున్నా అండి. అండ్ అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ ముఖ్యంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే దాని అంతటికి అవే అన్నీ జరిగిపోతాయి అనేసి నా ఒక ఫీలింగ్ అనమాట. సో మంచిగా ఆ రోజు పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో ఇలా జరుగుతుందండి నా జనవరి 1 అయితే. అసలు అనుకోకుండా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము చాలా వెయిట్ చేసాం దర్శనానికి టెంపుల్లో. బట్ ఇక ఆల్మోస్ట్ రిటర్న్ వెళ్ళిపోదాం అన్న టైంలో మాకు దర్శనం జరిగిందనమాట. అలా నేను ఇంట్లో మంచిగా పూజ చేసేసుకొని నైవేద్యం అంతా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ అలాగే హారతి కూడా ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయ్యేసి మంచిగా శారీ కట్టుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మా కృష్ణయ్యకి కూడా మంచిగా హారతి ఇచ్చేసి ఇలా ఇదండి నేను చేసుకున్న జనవరి 1 అయితే ఇలా ఉందన్నమాట. ఒక మంచి ట్రెడిషనల్ గుడ్ వైబ్స్తో స్టార్ట్ అయ్యిందని నేను చెప్తాను. నాకు అలానే అనిపించింది ఆ రోజు. అందుకనే ఇక్కడ నేను వీడియోలో మీకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను నాకు ఇలా అనిపించింది అనేసి. సో ఇక్కడ చూసారా, అలా శంకుపూలన్నీ నేను శివుడి చుట్టూ పెట్టి మంచిగా పూజ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి లడ్డు ప్రసాదంగా తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్. సో నేను పూజ అంతా కూడా ఇలాగే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి మంచిగా శారీ కట్టుకొని వస్తాను. ఈ శారీ ఏం కొత్తదేం కాదు, ఎప్పుడు తీసుకున్నానో కూడా గుర్తులేదనమాట. అండ్ ఇలాంటి పెద్ద పెద్ద చీరలు చాలా రేర్గా కడతాను అనమాట. సో చాలా బరువుగా కూడా ఉంటాయి, అంతా వెయిట్ ఉంటుంది. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అందరూ బాగుండాలి ఈసారి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా విష్ మీ. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్కి రెడీ అయిపోయామన్నమాట. సో బయలుదేరేస్తున్నాము. అండ్ శారీ ఎలా ఉంది అని చెప్పండి. అండ్ మనం చెప్పా కదా మన యూట్యూబ్ ఛానల్లో అవుట్ఫిట్ కలెక్షన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్. సో ఇదండి మొత్తం టోటలీ బ్లూ శారీ. అండ్ అంచు వచ్చేసి మీకు కొంగంతా మెరూన్ కలర్లో వస్తుంది. బ్లౌజ్ కూడా మెరూన్ అండ్ గోల్డ్ కలర్లో వస్తుంది అనమాట. శారీ అవుట్పుట్ లుక్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కుచ్చుళ్ళు కూడా ఎక్కువ వస్తాయి. నేను వితౌట్ బ్లౌజ్ తీసేసి కూడా చెప్తున్నాను అనమాట. అండ్ టోటలీ ఇదనమాట నా అవుట్ఫిట్ లుక్ అయితే ఆ రోజు. సో ఇంకా మంచిగా రెడీ అయిపోయాను. అందరికీ ఇంట్లో సేమియా పాయసం చేసాం కదా, అందరం తినేసి హ్యాపీగా గుడికి వెళ్దాం అనుకున్నాం. కార్తిక్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడనమాట. ఇంకా హాలిడే కదా, ఇక నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇక్కడ పాయసానికి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఆయనకి ఇచ్చేసి అలాగే నేను కూడా తినేసి ఇంకా టెంపుల్కి బయలుదేరేస్తాను. సో ఆ రోజు వచ్చేసి నేను ఒక్క పొద్దు కూడా ఉన్నాను. ఆ పాయసం మాత్రమే తినేసి మనం ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మేము అలిపిరి టెంపుల్కి అనుకున్నాం. బట్ అక్కడున్న జనాలు చూసి భయం వేసింది అనమాట. సో నిజంగా ఇదంతా కూడా మనం అలిపిరికి వెళ్ళే దారిలోనే అండి నేను వీడియో అంతా షూట్ చేసింది. ఆ రోజు ఎంతోమంది ఉన్నారు తెలుసా, ఈ రోడ్ సైడ్ భక్తులంతా కూడా అసలు ఎక్కడి నుంచో నడిచి వచ్చారండి. అలా వచ్చినప్పుడు వాళ్ళకి తొందరగా దర్శనం జరిగితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక మేమిద్దరం ఇలా బండిలో వెళ్తుంటే ఇక్కడే మమ్మల్ని స్టాప్ చేసేసారు. ఫుల్ క్రౌడ్ ఉండే అనమాట ఆ రోజు జనవరి 1. అలాగే ఇంకా వరుసగా ఒక 2-3 డేస్ లీవ్ కూడా తీసుకొని కొండకొచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. అక్కడి నుంచి మాకు దర్శనం అలిపిరిలో అవ్వదని ఫిక్స్ అయ్యి మేము నమూనా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇదే అండి నమూనా టెంపుల్. అండ్ టెంపుల్ టైమింగ్స్, దర్శనం టైమింగ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. టెంపుల్ అవుట్పుట్ ఇలా ఉంటుందన్నమాట. దీని పక్కనే మనకి శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది. తిరుపతిలోనే అతిపెద్ద శివలింగం అన్నమాట అది. సో ఇక్కడ క్యూ లైన్స్ అయితే ఈ మధ్య కొత్తగా కట్టారు, అసలు ఇన్ని రోజులు లేనే లేదు. ఇక్కడ ఇంతమంది జనాలు చూసి మాకు దర్శనం అవ్వదు అనుకొని ఇంకా ఫిక్స్ అయిపోయాము. సో వచ్చాము కదా గుడికి అని ఇంకా బయటన్నా కొంచెం నిలబడి ఊరికే చూసుకొని వద్దామని శివులేసి అంతలోపల మేము శివుడి దర్శనం అయితే మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోదామని చూస్తూ ఉన్నామన్నమాట. సో అప్పుడు అలా ఆలోచిస్తూ థంబ్నెయిల్కి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. సో ఎందుకో వచ్చింది సడన్లీ మాకు దర్శనం చేసుకుంటాము అనేసి. ఇంకా టక్కని వెళ్ళగానే మేము అలా వెళ్ళాము గుడి లోపలికి. ఆపోజిట్ లైన్లో వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్న అంతవరకు అక్కడ ఉన్న భక్తులకి అక్కడ ఉన్న పూజారి ఆయన స్టోరీ చెప్తున్నారనమాట, అక్కడ టెంపుల్ విశిష్టత ఏంటి అని. సో మేము జాయిన్ అయ్యాము, ఇట్లా డోర్ ఓపెన్ చేశారు. ఎంత అంటే ఆ తెర కట్టి ఉంచారనమాట అంతవరకు వెంకటేశ్వర స్వామికి. ఆ తెర ఇట్లా తీసారండి, ఎంత బాగా జరిగింది తెలుసా దర్శనం. అసలు
మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు ఆయన దర్శనాన్ని. సో అంత మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. సో అప్పటికి రిటర్న్ అయ్యేటప్పుడు చూసి అలిపిరికి వెళ్దామా అని, అసలు ఏ కోసం ఛాన్స్ లేదు ఆ రోజు. ఎవ్రీ టైం నేను అలిపిరికే వెళ్తాను, కానీ ఈసారి అస్సలు కుదరలేదు. అండ్ ఇక మేము ఇంటికి రిటర్న్ అయిపోయి వచ్చేసాక నాకు అంటే కుకింగ్ లంచ్ నేను మార్నింగే చేసి టెంపుల్కి వెళ్ళిపోయా. సో వైట్ రైస్ మాత్రం వేడిగా పెట్టుకుందాం, ఎందుకంటే చల్లకాలం కదా అనేసి. సో ఇక అప్పుడు వచ్చి నేను వైట్ రైస్ అయితే పెట్టించాను అనమాట. ఇంకా మా వారు బయట వెళ్తూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక నేను వైట్ రైస్ పెట్టేసి మంచిగా కాఫీ అలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ రెండోసారి అలా కాఫీ తాగుదామని. అంతలోపల మా పక్కన ఆంటీకి నేను చేసిన వంటలు ఇచ్చాను అనమాట. ఈరోజు ఏమేమి చేశాను అదన్నీ కూడా పెట్టించా అనమాట. సో ఆంటీ వంట చేసుకోలేదు అన్నారు, ఒకరే ఉంటాము ఎందుకు బోరు అనేసి. సో నేను ఇచ్చాను అనమాట ఈరోజు. అదే అక్కడ నేను రెడీ చేస్తున్నాను ఆంటీకి. సో ఇదండి మా వంట. అంటే ఏమేమి చేశాను చూపిస్తా చూడండి. టొమాటో పప్పు, సేమియా పాయసం, చారు, అండ్ అలాగే గుడి నుంచి తెచ్చిన కేసరి ఉందన్నమాట. సో అలా మంచిగా పప్పులోకి నెయ్యి వేసుకొని తింటేనే ఆ రుచే వేరు. సో అన్నిటికీ కాంబినేషన్గా అప్పలాలు వేయించి పెట్టామన్నమాట. సో మా లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. సో కేసరి చెప్పా కదా, టెంపుల్లో ఇచ్చారు. సో హాయ్ గైస్, జనవరి 1 ఇలా జరిగింది. సో చూసారు కదా టెంపుల్ వీడియో, అదండి జనవరి 1 తీసిన వీడియో అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. బై గైస్.